హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. రెండు మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా వసు అవునా అని కిస్ చేసిద్ది. రిషి కిస్ చేస్తాడు. ఇంకా అలా చేసుకుంటూ ఉంటారు. ఇంకా భవ్య జాను దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని ఇదిగో రిషి అంటూ వస్తుంది. వాళ్ళిద్దరిని చూసి అక్కడే షాక్ అయ్యి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది. ఇంకా కొంతసేపు తర్వాత భవ్య అనేసరికి వసు సరిగ్గా కూర్చొని హెయిర్ సర్దుకుంటుంది. రిషి ఈ పిల్ల డిస్టర్బ్ చేయడానికి వచ్చినట్టుంది ఇక్కడికి అని అనుకుంటాడు. ఇంకా ఇద్దరు వెళ్ళి పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ వసు, ఏంజల్, పుష్ప టిఫిన్ చేస్తూ ఉంటారు. రిషి కిందకి వస్తాడు. అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది పుష్ప. ఏంజల్ వచ్చి టిఫిన్ రెడీ, రండి తిందాం అని అంటుంది. వసు ఏమో బయటికి రాదు. రిషి మనసులో ఏంటి అందరు వస్తున్నారు కానీ వసు రావడం లేదు అని అనుకుంటాడు. భవ్య వచ్చి రిషి ఆఫీస్కి రావా అనిద్ది. సౌందర్య గారు ఏంటి భవ్య రిషి అని పిలుస్తున్నావు, ఇంతకుముందు బావా అని పిలిచేదానివిగా అని అంటాడు. చక్రం గారు, మహేంద్ర గారు సౌందర్యంగాని చూసి మనసులో వాడి గురించి అంతా తెలిస్తేగా మీకు అని అనుకుంటూ నవ్వుకుంటాడు. ఇంతలో సుజాత గారు, జగతి మేడం నవ్వుకుంటూ సౌందర్య గారితో రిషిని బస్సు తప్ప ఎవరైనా బావా అని పిలిస్తే వాళ్ళిద్దరికీ నచ్చదు. ఒకసారి ఇలాగే ఎవరు రిషిని బావా అంటే ఇద్దరు ఆ అమ్మాయిని ఎంత టార్చర్ చేశారో అని నవ్వుకుంటారు. రిషి విని నవ్వుకుంటాడు. అందరూ టిఫిన్ చేయడానికి వెళ్తారు. రిషి కూర్చుంటాడు. భవ్య కూర్చోబోతుంటే సౌందర్య గారుండి భవ్య ఆగు, అది బస్సు ప్లేస్, వాళ్ళ ఆయన వెయిటింగ్ అసలే చూడు అని రిషిని చూపించింది. ఇంకో బస్సు వచ్చి కూర్చుంటుంది. భవ్య ఏంజల్ పక్కన కూర్చుంటుంది. వసుకి పొరపోతే రిషి వసు వాటర్ తాగు అని వాటర్ తాపిస్తాడు. గారు ఈరోజు ఆఫీస్కి వెళ్ళడం లేదా రిషి అని అంటారు. రిషి లేదుమా మేము బయటికి వెళ్తున్నాం అని అంటాడు. పుష్ప హా ఆంటీ అందరం వెళ్తున్నాం అని అంటుంది. సౌందర్య గారు ఓకే ఎక్కడికి వెళ్తున్నారు అని అంటారు. ఏంజల్ సినిమాకి, బైక్ రైడ్కి అలా అలా అంటూ ఉంటుంది. బస్సు భవ్యతో నువ్వు కూడా రావచ్చుగా భవ్య బాగుంటుంది అని అంటుంది. రిషి మనసులో ఇప్పుడు ఎందుకు ఈ డిస్టర్బెన్స్, ఎందుకు పిలుస్తున్నావు వసు అని అనుకుంటాడు. భవ్య సరే వసు అని అంటుంది. ఇంకా అందరూ రెడీ అవుతారు. వసు వైట్ షర్ట్ పైన గోల్డ్ జాకెట్ వేసుకొని, జీన్స్ వేసుకొని, పోనీ వేసుకొని వస్తుంది. రిషి బ్లాక్ జాకెట్ విత్ జీన్స్ వేసుకొని వస్తాడు. భవ్యకి వసు బాగా నచ్చుతుంది. లుక్లో వసు వస్తుంటే అలా చూస్తూ ఉంటుంది. ఇంకా వెళ్దామా, అందరు రెడీయేనా అని అంటాడు సతీష్. వసు రిషి బైక్ ఎక్కిద్ది. పుష్ప సతీష్ బైక్, గౌతమ్ ఏంజల్ బైక్, భవ్య జాను ఒక బైక్లో వెళ్తారు. వసు రిషిని బ్యాక్ నుంచి హక్ చేసుకుంటుంది. రిషి అలా జాలీగా మూవీకి వెళ్తారు. రిషి వసు పక్కనే కూర్చుంటారు. ఇంకా రిషి ఇంకో సైడ్ భవ్య కూర్చోబోతుంటే జాను నేను రిషి అనే పక్కనే కూర్చుంటా అని అనిద్ది. రిషి పక్కనే కూర్చుంటుంది జాను. మూవీలో ఫస్ట్ నైట్ సీన్ వస్తూ ఉంటే రిషి వసుతో మనకెప్పుడు అని ఐబ్రో ఎగిరేస్తాడు. వసు నవ్వుతూ రిషి హ్యాండ్ పై హెడ్ పెట్టుకొని మూవీ చూస్తుంది. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత అందరూ లంచ్కి రెస్టారెంట్కి వెళ్తారు. ఏంజల్ అయితే మెనూ కార్డ్ చూస్తుంటే గౌతమ్ రిషితో పర్సులు అందరు తెచ్చారుగా అని అంటాడు. రిషి హారా అని అంటాడు. ఏంజల్ అన్ని ఐటమ్స్ తీసుకొని రా అని అనేది బేరర్తో. ఇంకా సతీష్, రిషి, గౌతమ్ షాక్ అవుతారు. గౌతమ్ మనందరికేనా అని అంటాడు. ఏంజల్ ఏ మీకు వద్దా అని అంటుంది. గౌతమ్ ఎందుకు వద్దు, కావాలి అని అంటాడు. వాళ్ళిద్దరిని చూసి రిషి, వసు, సతీష్, పుష్ప నవ్వుకుంటారు. ఇంకా బ్యారర్ తెస్తాడు. అన్నీ సర్వ్ చేస్తుంటే భవ్య హ్యాండ్ తగిలి వేడిగా ఉన్న కర్రీ వసు హ్యాండ్ మీద పడుతుంది. వసు అబ్బా అంటుంది. రిషి ఏమైంది వసు అని అంటూ చూసుకోవా అని భవ్యని తిడతాడు. వసు పర్లేదు బావా అంటూ ఉంటుంది. రిషి ఇప్పుడు ఓకేనా వసు అని అంటాడు. రిషి కోపంగా ఉంటాడు. భవ్య సారీ వసు అని అంటూ ఉంటుంది. ఇంకా వసు ఇట్స్ ఓకే అంటుంది. ఇంకా అందరూ తింటారు. ఇంకా ఇంటికి వెళ్తారు. ఈవినింగ్కి స్నాక్స్ చేస్తుంటారు. వసు, పుష్ప, ఏంజల్, జాను ఏమో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా భవ్య వచ్చింది కిచెన్లోకి. ఇంకా జాను పిండితో ఆడుకుంటూ ఉంటుంది. భవ్య జాను చూసి నువ్వు హ్యాండ్స్ని బాగా వాష్ చేసుకొని ఇవి చేయాలి, మేనర్స్ తెలీదా, అయినా పేరెంట్స్ ఉంటే కదా నీకు చెప్పడానికి అని అంటుంది. ఏంజల్ వాటర్ తాగుతూ వింటుంది. వసు భవ్య జానుతో అలా మాట్లాడుకు, చిన్నపిల్ల కదా ఏదో తెలియక చేసేసింది, అలా మాట్లాడితే తను హర్ట్ అవుతుంది అని అంటుంది. జాను ఏడుస్తూ పైకి వెళ్తుంది. కిచెన్ గుమ్మం దగ్గర నించొని జాను
అని పిలుస్తుంది. ఇంతలో భవ్య కావాలని వసు హ్యాండ్పై డోర్ని గట్టిగా వేస్తుంది. భవ్య వసుతో అయ్యో సారీ వసు, చూసుకోలేదు అని అంటుంది. వసు ఇట్స్ ఓకే అంటూ ఉంటుంది. భవ్య తన రూమ్కి వెళ్తుంది. అక్కడ ఉన్న ఏంజల్ చూసిద్ది ఇదంతా. ఇంకా వసు దగ్గరికి వస్తారు పుష్ప ఏంజల్. పుష్ప దానిని అంటూ ఉంటే వసు రిషికి చెప్పకు, మళ్ళీ తనని తిడతాడు. సౌందర్య అత్తయ్యకి రిషి అంటే ప్రాణం, నా వల్ల వాళ్ళిద్దరికి ప్రాబ్లం రాకూడదు అని అంటుంది. ఏంజల్ వసుతో తను కావాలని చేసినట్టు అనిపించింది చూడు వీడియో అని అంటుంది. వసు దాన్ని చూస్తూ వదిలే ఏంజల్, చెప్పకు రిషికి అని అంటూ ఉంటుంది. ఇంకా రిషి, గౌతమ్, సతీష్, అలాగే చక్రం గారు, మహేంద్ర గారు, జగతి మేడం, ఇంకా సుజాత గారు అందరూ బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు గౌతమ్ త్వరగా రా వసు, వెయిటింగ్ ఇక్కడ అని అంటాడు. వసు నొప్పికి కళ్ళు తుడుచుకొని మీరు తీసుకొని వెళ్ళండి, నేను బ్లేడ్ క్లీన్ చేసుకుంటా అని అంటుంది. పుష్ప ఏంజల్ ఓకే అంటూ ఫేస్ని డల్గా పెట్టుకొని బజ్జీలు అక్కడ పెట్టి వెళ్ళబోతుంటే రిషి వాళ్ళ ఫేస్ని చూస్తాడు, కానీ ఏం అడగడు. పుష్ప ఏంజల్ వసు దగ్గరికి వెళ్తారు. వసుకి 4 ఫింగర్స్ బాగా నలిగిపోతాయి, స్మూత్ స్కిన్ కాబట్టి. ఇంకా పుష్ప టించర్ పెట్టి క్లీన్ చేస్తూ బ్యాండేజ్ వేస్తుంది. ఇంకా జాను వచ్చి వసుని చూసి హక్ చేసుకుంటుంది ఏడుస్తూ. నా వల్లే కదా ఆ ఆంటీ ఇలా చేసింది అని అంటూ ఉంటే వసు జాను కళ్ళు తుడుస్తూ ఏం కాదు, నేనే చూసుకోలేదు, అయినా ఆ ఆంటీ కూడా మంచిదే, ఈసారి నువ్వు అన్నీ క్లీన్గా నేను చేస్తాను అని ఆంటీకి చెప్పు అని అంటుంది వసు. జాను ఓకే వసు అని అంటుంది. ఇంకా పైకి రిషి, గౌతమ్, సతీష్ వస్తారు. వసు వాళ్ళని చూసి హ్యాండ్పై చున్ని వేస్తుంది. ఇంకా రిషి ఏంటి ఇక్కడ ఉన్నారు అని అంటాడు. వసు ఏం లేదు ఊరుకనే అని అంటుంది. ఇంకా జాను అదేం కాదు అంటూ ఉంటే వసు అదే మేము బజ్జీలు చేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇక్కడికి వచ్చాం అని అంటుంది. రిషి అవునా అని అంటాడు. ఇంకా రిషి వెళ్తుంటే వసు హ్యాండ్ చూస్తాడు. ఏమైంది వసు అని అంటూ టెన్షన్ పడుతూ అడుగుతాడు. వసు అదేం లేదు, నేనే చూసుకోలేదు అని అంటుంది. రిషి చూసుకోవాలిగా అంటూ తిడతాడు. వసు నేనే చూసుకోవాల్సింది, సారీ అని అంటుంది. రిషి చూడు బాగా నలిగింది అని అంటాడు. వసు అని అంటుంది. ఇంకా పుష్ప ఏంజల్ మనసులో వసు అంటే ఎంత ప్రేమో రిషి నీకు, దీనికి కారణం భవ్య అని తెలిస్తే ఆ అమ్మాయిని ఏం చేస్తావో అని అనుకుంటారు. ఇంకా డిన్నర్ రెడీ అంటారు. అందరూ కిందకి వెళ్తారు. భవ్య అందరికీ వడ్డిస్తుంది. అందరూ తింటూ ఉంటారు. వసు స్పూన్తో తింటుంది. వసు రైస్లో కావాలని సాల్ట్ వేస్తుంది భవ్య. దాన్ని చూసిద్ది ఏంజల్. వసు చూసి సైగ చేసిద్ది కామ్గా ఉండు అని. వసు భవ్యని చూస్తూ ఈరోజు కర్రీస్ బాగున్నాయి, నువ్వే చేసావా అని అంటుంది వసు. భవ్య హా వసు అంటూ మనసులో ఏంటి ఇంత సాల్ట్ కలిపినా తింటుంది, గొడవ చేసి దీన్ని ఇక్కడి నుంచి పంపిద్దాం అనుకుంటే అని అనుకుంటుంది. ఏంజల్ పుష్పకి కోపం వచ్చి తినకుండా వెళ్ళిపోతారు. భవ్య మనసులో ఇంకా ముందు టార్చర్ ఏంటో చూపించి మిమ్మల్ని అందరినీ బయటికి నెట్టిస్తాను అని అనుకుంటూ ఒకలాంటి నవ్వు నవ్వుతుంది. ఇంక వసుకి బ్యాండేజ్ కడతాడు రిషి. అది చూసి భవ్య కోపంగా నిన్ను ఎలా దూరం చేస్తానో చూడు, రిషిని నేను దక్కించుకుంటాను అని అనుకుంటుంది. అది ఏంజల్ చూసిద్ది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వసు ఫ్రెష్ అయ్యి శారీ కట్టుకుంటూ ఉంటుంది. శారీ కుచ్చులు కట్టుకోవడానికి హ్యాండ్ బాగా నొప్పి వస్తూ ఉంటుంది. వసు అలాగే పట్టుకొని పుష్ప ఏంజల్ అని పిలుస్తూ ఉంటుంది. రిషి ఏంటి వసు పిలుస్తుంది అని వసు రూమ్లోకి వెళ్తాడు. వసుని చూసి అటు తిరిగి ఏంటి పిలుస్తున్నావు, చేయి నొప్పిగా ఉందా అని అంటాడు. వసు చేయి నొప్పిగా ఉంది, కుర్చీలు పెట్టడం రావటం లేదు, కొంచెం పుష్పని కానీ ఏంజల్ని కానీ పిలవ్వా అని అంటుంది. రిషి వాళ్ళెందుకు నేనున్నానుగా అని అంటాడు. వసు ఏంటి నాకేం వద్దు, నువ్వు వెళ్ళి వాళ్ళని పిలువు అని అంటుంది. రిషి దొరక ఛాన్స్ దొరికితే వదులుకుంటానా అని అంటాడు. వసు ఏం ఛాన్స్ నువ్వు అంటూ ఉంటే రిషి డోర్ వేస్తాడు. వసు టెన్షన్గా అటు తిరిగిద్ది. రిషి వసు దగ్గరికి వచ్చి వసుని తన సైడ్కి తిప్పి కుర్చీలు పట్టుకుంటాడు. వసు టెన్షన్గా చూస్తూ ఉంటుంది రిషి కుర్చీలు పెడతాడు కానీ కుదరదు. వసుకి నవ్వు వస్తూ ఉంటుంది రిషిని చూసి. అందుకే వాళ్ళని పిలవమంది అని అంటుంది. రిషి ఫోన్లో వీడియో చూసి వసు సేఫ్టీ పిన్ అంటూ ఉంటే హెడ్ పైకి లేపుతాడు. వసు నడుము చూస్తూ గుట్టకలు మింగుతూ ఉంటాడు. వసు శారీ కవర్ చేస్తుంది. రిషి పిన్ అని అంటాడు. వసు ఇస్తుంది. ఇంకా పిన్ పెడతాడు.
ఇంకా పైకి లెగుస్తాడు. వసు శారీ సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు బయటికి వస్తారు. అప్పుడే భవ్య బయటికి వచ్చింది. రిషి వసు సైడ్ చూసి బొగ్గపై కిస్ చేసి బాగా కట్టాను కదా అని అంటాడు. వసు అవును అని అంటుంది. ఇంకా రిషి కిందకి వెళ్తాడు నవ్వుకుంటూ. వాళ్ళిద్దరిని చూసి భవ్య కోపంగా కిందకి వెళ్తుంది. సౌందర్య గారు వసుతో శారీ బాగుంది వసు అని అంటారు. ఇంక జగతి మేడం, ఏంజల్, పుష్ప, సుజాత గారు కూడా బాగుంది వసు నీకు శారీ అనేసరికి రిషి నవ్వుకుంటాడు. వసు రిషిని చూస్తూ ఉంటుంది నవ్వుతూ. భవ్య కోపంగా చూడు ఆ శారీ నేను చేస్తాను అని వసు కూర్చుంటుంటే ఆ శారీ మీద కాఫీ పోయాలని అనుకుంటుంది. రిషి భవ్య కాఫీ స్లిప్ అవడం చూసి ఇంక వెంటనే వసుని లాగుతాడు. ఇంకా వసు వచ్చి రిషి వల్ల కూర్చుంటుంది. భవ్య అమాయకంగా సారీ వసు అని అంటుంది. ఏంజల్కి కోపం వచ్చి బయటికి వెళ్ళిద్ది. పుష్ప కూడా వెళ్తుంది. ఏంజల్ కాఫీ కప్ని గట్టిగా నేలకేసి కొడుతుంది. ఇంకా ఆ సౌండ్కి వసుకు అర్థమయ్యి లేచి ఏంజల్ దగ్గరికి వెళ్ళిద్ది. ఏంజల్ నా వల్ల కావడం లేదు వసు, పద మన ఊరికి వెళ్దాం అని అనిద్ది. పుష్ప వసు వెళ్ళిపోదాం అని అంటుంది. ఇంకా రిషి వస్తాడు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో వసుని కొంచెం టార్చర్ చేస్తుంది కదా భవ్య. సో భవ్య టార్చర్ చేస్తుందని రిషికి తెలిస్తే రిషి భవ్యని ఏం చేస్తాడు? ఇంకేమనిపించిందో కామెంట్ చేయండి. సో అప్కమింగ్ ఎపిసోడ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే ఇమాజిన్ స్టోరీ ఆఫ్ రిషిధార పోలీస్ వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.